వీడియో నచ్చితే లైక్ చేయండి. హాల్లో ఆనంద, లీలావతి, అలాగే రాజేశ్వరరావు, కోటేశ్వరరావు, అలాగే సత్యపండు అందరూ ఉంటారు. ఇక అప్పుడు కోటేశ్వరరావు అంటారనమాట, నగ ఏదో కనిపించట్లేదు అన్నావు కదా లీలా అని చెప్పి అనగానే అప్పుడు ఇక లీలావతి అక్కడున్న ఆనందంతో అంటుంది, ఆ రోజు మనం నగలు వేశాం కదా, అయితే ఆ రోజు మొత్తం అన్ని నగలు తిరిగి ఇచ్చేశారు శరణ్య వాళ్ళు. కాతే మనం వేసిన నగల్లో ఒక నగ మాత్రం మిస్ అయింది, కనిపించట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది లీలావతి. ఇప్పుడు సత్యపండు, అయితే మేబీ ఇలా కూడా అవ్వచ్చు కదా, శరణ్య వాళ్ళ నగలతోని కలిసిపోయి వాళ్ళతోనే వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అని చెప్పి అనగానే అవ్వచ్చు అని చెప్పి అంటుంది లీలావతి. ఇప్పుడు ఆనంద, ఒకసారి ఫోన్ చేసి అడగక్క అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు రాజేశ్వరరావు అంటారు, అలా ఫోన్ చేసి అడగడం బాగుంటుందంటావా అని చెప్పి అనగానే అప్పుడు ఆనంద, అడుగుతుంది బంగారం కోసం కాదండి, ఆ నగ మళ్ళీ నాకు తిరిగి వచ్చినా కూడా నేను ఇచ్చేది శరణ్య కోసమే కదా, శరణ్య కోసమే కదా ఇదంతా అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంద. ఆ తర్వాత ఇటు శరణ్య వాళ్ళకి అంటే శరణ్యకే ఫోన్ చేస్తుందన్నమాట. మరి లీలావతి చేస్తుందో లేదంటే ఆనంద చేస్తుందో తెలియదు, కానీ సరే అత్తయ్య గారు నేను కనుక్కుంటాను అని చెప్పి శరణ్య ఫోన్ పెట్టేస్తుంది. అయితే అక్కడ వాళ్ళ అమ్మ నాన్న అలాగే అనన్య అలాగే కాంచన ఉంటారు. ఇక అప్పుడు శరణ్య అంటుంది, నగ ఆ రోజు వాళ్ళ నగలు నాకు వేశారు కదా నాన్న, అందులో ఒక నగ కనిపించట్లేదంట అని చెప్పి మన నగల్లో ఏమైనా కలిసిపోయిందేమో చూడమన్నారు అని చెప్పి శరణ్య చెప్తుంది. ఇప్పుడు కాంచన, ఆ నగ మనం దొంగతనం చేశామని చెప్పి అంటుందా ఏంటి ఆవిడ అనగానే అప్పుడు శరణ్య, లేదు మా అత్తగారు ఆ ఉద్దేశంతో ఏమీ అనలేదు, జస్ట్ క్యాజువల్గా ఒకసారి చెక్ చేయండి అన్నారు అని చెప్పి అంటుంది శరణ్య. ఇప్పుడు కాంచన, అదే స్థానంలో మనం ఉంటే అడుగుతామా ఏంది, అయినా ఈవిడ మామూలు ఆవిడలా కనిపించట్లేదులే కానీ అసలు మన శరణ్య పెళ్లి చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్తే అసలు బతకనిస్తారా, ఎందుకు వచ్చిందిలే కానీ ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసేద్దాము అని చెప్పి కాంచన అంటూ ఉంటే కాంచన మాటలకి ఇటు శరణ్య వాళ్ళ అమ్మ నాన్న ఏంటి ఇలా అంటుంది అన్నట్టుగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అక్కడే ఉన్న అనన్య ఆలోచిస్తూ ఉంటుంది, ఆ రోజు నేను శారీ మడత పెడుతున్నప్పుడు అందులో ఒక నగ కనిపించింది కదా, నేను ఈ డూప్లికేట్దేమో అనుకున్నాను, అయితే ఆ నగ వాళ్ళదేనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అనన్య మనసులో. మరి ఆ నగతో అనన్య కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం చేయబోతుందనేది తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.